హాయ్ వెల్కమ్ టు సినిప్లెక్స్. టాలీవుడ్ లేటెస్ట్ అప్డేట్స్ తో మీ ముందుకు వచ్చాను. ఓపెనింగ్స్, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్, సక్సెస్ మీట్స్, ప్రమోషన్స్, ఇష్యూ ఏదైనా ఫుల్ సినిమా అప్డేట్స్. లెట్స్ వాచ్. యూత్ఫుల్ లవ్ ఎంటర్టైనర్స్ కు ఎప్పుడూ ప్రేక్షకుల ఆదరణ ఉంటుంది. అలాంటి కథనాలతో యోటెన్ ప్రేమ కథలు అనే సినిమా రాబోతుంది. ఈ చిత్రాన్ని పీసీ క్రియేషన్ సమర్పణలో మను టైమ్ మూవీ మిషన్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో 10 మంది పాపులర్ హీరో హీరోయిన్లు నటించబోతున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు, రచయిత, నంది అవార్డు గ్రహీత మనోహర్ చిమ్మని రూపొందించనున్నారు. ఇటీవల ఈ సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ దర్శకులు వీరశంకర్, చంద్ర మహేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మూవీ పోస్టర్ పై క్లాప్ కొట్టారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా మన సినిమా పరిశ్రమకు సంబంధించిన స్క్రిప్ట్ రచనకి నంది అవార్డు రావడం, ఆయన చేసిన కృషికి అదొక కితాబు. ఎప్పుడు గొప్పగా చేయాలి. దానికి ఈరోజు సినిమా ఓపెనింగ్స్ అంటే ట్రెడిషనల్ ప్రాక్టీసెస్ లో వేరేగా జరుగుతాయి. ఫస్ట్ టైం ఏ టూల్ ఉపయోగించి ఇలా ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చాలా కొత్తగా ఉంది. మాకే మేమే ఫీల్ అయ్యాం. యువ ప్రేమ కథలో మోసం పోస్టర్ చూసాను. సో ఒక భారత కారణం స్టోరీ కూడా ఉందా ఉంటే బాగుంటుంది. నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్ వెళ్ళేటువంటి. సో ప్రతి ప్రేమ కథలో అద్భుతమైన ప్రేమ కథలో అందరికీ రెఫరెన్స్ లో ఉండే ప్రేమ కథల్లాగా రావాలని, ఇందులో నటించే నటినటువంటి మంచి ఉజ్వల భవిష్యత్తు, వాళ్ళ మంచి పేరు కూడా రావాలని, అలాగే దళిత గురించి ఇప్పుడే చెప్పారు. నిజంగా మీకు చాలా అసెట్. అలాంటి సినిమా దీనికి వర్క్ చేయడం. అలాగే ప్రదీప్ చంద్ర మీరే మీ ప్రోడక్టే కాబట్టి సో అద్భుతమైన స్పేస్ ఉంది. మంచి సాంగ్స్ చేయడానికి ప్రేమ కథలు కాబట్టి ప్రేమ కథల ద్వారా ఇచ్చిన మ్యూజిక్ మొదలు టాప్ మ్యూజిక్ రైటర్స్ అయ్యారు. కూడా ఈ సినిమాని మంచి అవకాశం తీసుకుని కష్టపడండి, మంచి ఎఫర్ట్ చేయండి. క్రియేటివ్ కంపోజిషన్స్ వస్తాయని విచారించి కోరుకుంటున్నాం అందరికీ. అలాగే దీంట్లో మనోహర్ గారి స్నేహితులు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తా ఉన్నారో ఆయన సర్కిల్ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు మా విషయం చెప్పినట్టు చాలా కొత్తగా ఇక్కడ చేసిన పద్ధతి ఉంటుంది. ఇక్కడ రావడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే చాలా క్రియేటివిటీగా చేశారు. ఇక్కడి నుంచి కూడా మేము కూడా ఇంకా ఇంకా మా ఆలోచించాలి మనకి స్కూల్కి వచ్చిందని ఫీల్ అవుతున్నాం. మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ఎలిజిబుల్ పర్సన్ వారు ఈ కథ రాస్తున్నారు. ఈ కథ కూడా చాలా కథని కావాలని అవసరం కోరుకుంటున్నాం. మామూలుగా 9 గంటల నవరసాలు ఉంటాయి, 9 గంటలు కథనాలు ఉంటాయి. వీళ్ళు 10 రాస్తారు. ఈ 10 కూడా ప్రత్యేక అవసరం కోరుకుంటూ ఎంటర్టైన్ మన కెమెరామెన్ హీరో గారు, ప్రదీప్ గారికి, వీరేంద్ర గారు, విజయ్ గారు, ప్రదీప్ గారు అందరూ కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సార్. ఇంత గొప్పగా ఇంత కొత్తగా ఆలోచించి ఇటువంటి ప్రారంభోత్సవం జరిపి మొత్తం సినిమా పరిశ్రమలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఆలోచించిన చింతన మనోహర్ గారికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు. స్వామి మనకు తెలుసు, సమాజంలో ఉన్న వివిధ వర్గాల ప్రజలు ఎవరు ఏ వర్గంలో ఉంటుంది. చాలా మంది నిన్నలో ఉంటారు, కొంతమంది ఈ రోజులో ఉంటారు, కొంతమంది చాలా తక్కువ మంది మాత్రమే రేపట్లో ఉంటారు. ఎప్పుడూ ఆ రేపట్లో ఉన్న వ్యక్తి మన మిత్రుడు, మా సోదరుడు చింతన మనోహర్ గారు. ఈ మాట ఏం చెప్తానంటే, సినిమా పరిశ్రమలోకి వస్తున్న చాలా మంది కొత్త వస్తున్న అవసరాలు ఎవరైనా సరే సినిమాను చదవాలనుకుంటారు, సినిమా గురించి నేర్చుకోవాలనుకుంటారు, సినిమా గురించి కొత్తగా వస్తున్న విషయాలను తెలుసుకోవాలనుకుంటారు. వాటికి సంబంధించిన అంశాలు ఎక్కడ గ్రంథస్థం చేయబడ్డారు. అటువంటి ప్రయత్నం మొట్టమొదటిసారిగా చేసిన చాలా తక్కువ మందిలో చింతన మనోహర్ గారు ప్రజలుగా ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ప్రదర్శించిన ఏఐ గురించి నేను పట్ల ఇప్పటికీ సినిమా పరిశ్రమలో వాడడం కూడా ఇంకా సందిగ్ధాలు ఉన్నాం, పూర్తిగా తెలియదు. వాటన్నింటినీ
తెలియజేసే ప్రయత్నం కూడా చిన్న మనోహర్ గారు చేసినట్టు నేను భావిస్తున్నాను. ముఖ్యంగా యో కథ ప్రేమలను కూడా ఒక గొప్ప విషయం. ఏ సినిమాలో సరే ఒక కథ ఉంటుంది, ఏ మనోహర్ ఒక కథ ఉంటుంది. ఆ కథలు మన కంటెస్టెంట్ ఎలా కొనసాగించాలి, ఎలా తీసుకెళ్ళాలని తప్పకుండా ఉంటాం. మరి 10 కథలు తీసుకొని ఆ ఉన్న 2 గంటల 10 నిమిషాలు తెలుపుతున్నారు. ఆ మీటింగ్లో మరి దాని ప్రారంభం, కొనసాగింపు, ముగింపు ఇవన్నీ చెప్పడం అనేది నిజంగా అది కష్టంగా సాధ్యమైంది. కానీ మీరు చేయగలని నమ్మకం ఉంది. చూడగలంటే ప్రేమ అంటే ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమ మాత్రం కదండి. నేను రాసిన ఒక పాటలో ఒక్కరోజైనా ఒకసారి నా మనసుగా అనుకునేస్తామా, ఆ గొప్ప నీకు పిలుస్తుంది మిత్రుడు. మనిషిని ప్రేమించడం, భక్తిని ప్రేమించడం, చెట్టును ప్రేమించడం, చెమటను ప్రేమించడం నీ శ్వాసగా మారి శోభిస్తుంది. అది చిరస్థాయిగా సమాజంలో తీసుకుంటున్నది ఎక్కడో రాసింది. నాకు తెలిసి అటువంటి ప్రేమని కదా ఉంటాయని ఒక రచయితగానే నాకు బాగా ఇష్టమైన వ్యక్తి. మాటలు కూడా చాలా బాగా మాట్లాడతారు. ఈ సినిమాలో మాటలు బాగా రాస్తారని నేను అనుకుంటున్నాను. యో ఈజ్ అ వెరీ క్యాచీ వర్డ్. ముఖ్యంగా యూత్లో బాగా ధ్వనిస్తున్న పదం ఇది. యో యో అని ఒక తరం వాళ్ళకి బాగా స్పందన కలిగించే పదం. అదే టైటిల్లో పెట్టారు కాబట్టి చాలా ఈజీగా యూత్లోకి వెళ్ళిపోతుందని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా ఈ రోజు గురించి మాట్లాడాలి. ఏఐతో ఒక ప్రెజెంటేషన్ లాగా ఒక కార్పొరేట్ స్టైల్లో ఒక సినిమా ఈవెంట్ చేయడం అనేది నేను చూడటం ఫస్ట్. మీరందరికీ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేశారు. ఇప్పుడు ఏ స్కిల్తో చేస్తే వాయిస్ ఓవర్ ఆర్టిస్టులు, యాక్టర్ ఏమేమో బట్ అజిత్ దాల్మియా నిర్మాణంలో ప్రమోద్ కుమార్ తెరకెక్కించిన ఫౌజా చిత్రానికి 3 జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. కార్తిక్ దమ్ము, ఐశ్వర్య సింగ్, పవన్ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో రాహై ప్రొడక్షన్స్ అండ్ పీకే ప్రొడక్షన్స్ సమర్పణలో వచ్చిన ఫౌజా హిందీ ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకురాబోతున్నారు. ఈ మూవీని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో ప్రత్యేకంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో చిత్ర కథానాయకుడు కార్తిక్ దమ్ము, హీరో విజయ్ తరణ్ తాట్లా, ఏపీ అడిషనల్ చీఫ్ సెక్రటరీ దమ్ము మురళీమోహన్, హర్యానా ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ డి సురేష్, శ్రీమతి కాంతి డి సురేష్ పాల్గొన్నారు. आप आए और हमारी मूवी देखी और एक बार सब अपने आप के लिए भी ताली बजा दीजिए प्लीज। मैं फिल्म के बारे में हिंदी में ही बोल पाऊंगा। मैं तो 2 लाइन बोलूंगा। जो भरा नहीं है भावों से, बहती जिसमें रसधार नहीं, जो भरा नहीं है भावों से, बहती जिसमें रसधार नहीं, वो हृदय नहीं, वो पत्थर है जिसमें स्वदेश का प्यार नहीं, जिसमें स्वदेश का प्यार नहीं। ये फिल्म भारतीय सेना को समर्पित है। जैसा कि इस फिल्म में डायलॉग भी है कि हम कितना भी महंगे कपड़े खरीद लें, किसी भी महंगी ब्रांड के कपड़े खरीद लें, लेकिन दुनिया का सबसे महंगा ब्रांड जो है वो है इंडियन आर्मी की वर्दी, जिसको हम खरीद नहीं सकते, उसके लिए बनना पड़ता है। जैसे कार्तिक भी इस फिल्म में वर्दी के लायक बना था। तो बहुत जल्द ही हमें विश्वास है कि बहुत जल्द ही तेलुगु और तमिल में भी फिल्म आपको देखने को मिलेगी और आपके इस प्यार के लिए हम बार बार थैंक यू। Good evening everyone. Thank you so much for coming and showing us so much love for this movie. It feels really good because I am from Hyderabad. I was born here, so to come here and to see the movie with everyone, it was a great feeling. So thank you so much. And also I feel these type of movies require no language as such. I mean, this movie is made in Haryanvi, but I could see people reacting to this movie the same way as the people did in the north. So I'm very happy. And once again, thank you so much. And I'm looking forward to watching this movie again when it's releasing in Telugu and Tamil. Looking forward to the songs also releasing in Telugu and Tamil. I hope it happens. So anyway, thank you so much everyone. Thank you. Thank you everyone for coming and watching this movie. We are
Sir, we are thankful to you, please. Thank you. I'll just say one thing, Ajit sir is not saying anything here right now, but on set, every day Ajit sir was like, yaar, kitna padhaoge tum इनको, costing बढ़ती जा रही है, what is happening here? So right now Ajit sir is very quiet, but he's very happy right now, but I could see how stressed out he was throughout the movie. Thank you everyone for watching this movie. Okay. పట్టుదలతో డిటర్మినేషన్తో మనం ఏమన్నా పని చేస్తే we are bound to achieve it. And Fauja is a result of determination, commitment and passion. I want to tell you that my wife Kanti and I, we tried our best to make Karthik join civil services coaching, management coaching. We in fact we forced him to take admission, but he was so passionate about movies right from his childhood. He used to always come out of those coaching classes, and he was so determined. He used to always complain. He's like he used to be comfort oriented otherwise, but when it came to movies, he would be willing to sleep even on floor. That was his commitment. So I'm so glad that a small movie which has been made with a lot of passion and commitment won 3 national awards. That's extraordinary. And it's my heartiest congratulations to the director, to the producer, and I thank all of you who have come here to bless him, to bless Karthik, and to wish the director and the producer to take this journey forward much more. And I want to tell you now, before I request my wife to say a few words, I want to tell now that Karthik is now involved, along with his mother, in doing something extraordinary in the field of Kabaddi. I mean, Kanti and Karthik, they have come out with this idea of introducing International Kabaddi League, which is called Global Pravasi Kabaddi League, and I think it is an extraordinary concept and idea. I would request all of you to see the 2-minute clipping of promos that has been designed by Kanti. Yeah, so this is something. Karthik is now actively associated with this concept idea of promoting Kabaddi and eventually to make Kabaddi an Olympic sport. Now I'll ask Kanti to say. రాకేష్ గలేబీ, శ్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్ గోపినాథం ప్రధాన పాత్రధారులుగా సైన్స్ ఫిక్షన్ అండ్ మైథాలజికల్ థ్రిల్లర్ రహస్యం ఇదం జగత్ సింగిల్ సెల్ యూనివర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై కోమలార్ భరద్వాజ్ తెరకెక్కిస్తున్నారు. పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల నిర్మాతలు. ఇక నవంబర్ 8న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల ఈ మూవీ ట్రైలర్ ను కార్తికేయ 2 చిత్రంతో జాతీయ అవార్డును అందుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ చందు మొండేటి విడుదల చేశారు. ఆ విశేషాలు మీకోసం.
టీజర్ చూసినప్పుడే చాలా ఎగ్జైట్ ఫీల్ అయ్యానండి. అంటే నాకు పర్టికులర్గా నాకు పర్సనల్గా నేను దేనికైతే ఎగ్జైట్ అవుతానో, నేను దేనైతే చదువుతానో, దేనైతే రీసెర్చ్ చేస్తానో, అలాంటి సిమిలర్ పాయింట్స్ ఉండడం వల్ల నేను కొంచెం ఎక్కువ ఎగ్జైట్ అయ్యాను. పర్టికులర్గా ఈ వామ్ హోల్ అనే కాన్సెప్ట్ ఏంటి అంటే 2014లో MH370 అనే ఒక ఫ్లైట్, దాని శకలాలు కూడా మనకు మిగలేదు. సో బ్లాక్ బాక్స్ నుంచి, రాడార్ నుంచి మినిమం అంటే ఇప్పుడున్న టెక్నాలజీకి, మనకున్న వాట్ ఇస్ దట్ ఆ టెక్నాలజీ అవైలబిలిటీకి అంటే ఎలా అయింది ఏంటి అయిందని జస్ట్ హవర్స్లో క్రాక్ చేసేస్తారు. అది హ్యూమన్ ప్రాబ్లమా మెషిన్ ప్రాబ్లమా అని. అలాంటిది మినిమం శకలాలు కూడా దొరకనప్పుడు దాని గురించి నేను కొంచెం అవుట్ ఆఫ్ మై క్యూరియాసిటీ కొంచెం డీప్ వెళ్ళినప్పుడు నాకు వామ్ హోల్ అనే కాన్సెప్ట్ కనపడింది. సో దాని మీద మనం కొంచెం వెళ్తున్నప్పుడు ఇదేంటి బిలీవబిలిటీగా లేదు, ఇది ఇలాంటి ఈ టైంలో కూడా ఇలాంటి ఉంటుంది అనుకున్నప్పుడు మన పురాణాల్లో స్కంద పురాణం కానీ, సుందరకాండలో కానీ, హనుమంతుడిది కానీ, నారదుడి కానీ మీరు కొన్ని చూసినప్పుడు ఆ రెండింటిని బ్యాలెన్స్ చేసుకున్నప్పుడు ఇట్ వాజ్ సో అమేజింగ్ థింగ్. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఇప్పుడు ఆఫ్టర్ నాసా, ఆఫ్టర్ గెలీలియో వీళ్ళందరూ కనిపెడుతున్నప్పుడు దీనికి కొంచెం పూర్వానికి ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ చాలా ఉన్నాయండి. అండ్ అది మన ప్రాపర్ రెగ్యులర్ మన సనాతన ధర్మానికి ఏదైతే ఉందో ఇఫ్ యూ క్యాన్ రిలేట్ ఇట్ చాలా బ్యూటిఫుల్ ఉంటుందన్నమాట. సో థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దిస్ కాన్సెప్ట్ కోమల్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఐ థింక్ సో అంటే సినిమాని తీయడం అనేది ఎంత కష్టమో దాన్ని జనాల్లో తీసుకెళ్ళడం కూడా అంతే కష్టం. అది తీసుకెళ్తేనే అది పరిపూర్ణంగా అవుతుంది. సో ఐ థింక్ సో మీ సపోర్ట్ ఈ సినిమాకు ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ దిస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. awesome. Thank you media, thank you family friends అందరూ వచ్చినందుకు. Firstly a big thanks to చందు మొండేటి గారు. థ్యాంక్ యూ సార్. లైక్ ఈ టైమ్స్లో ఒకళ్ళు వచ్చి ఇలా ఎంకరేజ్ చేయడము, ఒక అంత కొత్త వాళ్ళని ఓన్లీ కంటెంట్ బేస్ చూసి మీకు నచ్చి వచ్చినందుకు ఐఎమ్ రియలీ హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ. అండ్ కార్తికేయ 2 వాజ్ వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్స్. మీరు మిత్స్ కాదు, ఇది మన ఇండియన్ హిస్టరీ అని చెప్పే లైన్ మీదే ఇది ఒక బ్రాంచ్, ఇది మన యాన్సిస్టర్ స్టోరీస్కు ఒక సైన్స్ అనేది ఉంటుంది, ఒక లాజికల్ పర్స్పెక్టివ్ తీసుకొద్దామని మా ప్రయత్నం. మాది చిన్న ప్రయత్నం, మీరు చాలా పెద్దది చేశారు. యు ఆర్ బీన్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. ఐ రిమెంబర్ కార్తికేయ 2 చేసిన తర్వాత నేను జ్ఞానికి ఫోన్ చేశాను, బ్రో BGM అదరగొట్టారు, మనది కూడా అలా ఫాలో అవుతుంది, అదరగొట్టాలి. అండ్ ద వే హీ గేవ్ BGM ట్రైలర్కి కానీ టీజర్ కానీ అమేజింగ్ బ్రో, appreciate it. And really thank you so much sir for coming. Yeah, appreciate it. Yeah sir, and all the best for Tandir sir. Okay, thank you sir. Yes, marokkasari thank you so much Chandu Mondeti garu for taking time and coming here and blessing and wishing the team. It means a lot to the newcomers definitely ga. So once again Chandu Mondeti gariki కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ of course we'll have Q&A with our media friends, but still మీరు ఏమైనా యాడ్ చేయాలని అనుకుంటే the team can add few lines. Yes, షూర్. సో టీజర్కి ట్రైలర్కి మేము చెప్పాలనుకుంది, టీజర్లో వాజ్ ద లార్జర్ దెన్ లైఫ్ ఆస్పెక్ట్స్, ద మెయిన్ ఈవెంట్స్ ఆఫ్ ద స్టోరీ. ట్రైలర్లో చూస్తే మీరు క్యారెక్టర్ ఎమోషన్స్, వీ వాంట్ టు టేక్ యూ టు ఆ వరల్డ్ మోర్. సో ఇది కథ మన ఓన్లీ ఇదేదో మైథాలజీ మీద కాదు, దెర్ ఈజ్ లాట్ మోర్ టు ఇట్. అది అంతా కూడా ఒక జగత్, ఒక చిన్నపిల్ల ప్రశ్న. ఇది రాముడికి హనుమంతుడికైనా మనకు కూడా ఎలా జరుగుతుందా అనేది చిన్న క్యూరియాసిటీ. ఆ స్టోరీ మొదలే అదొక చిన్న ప్రయత్నం మా నుంచి అది అందరికీ వెళ్ళాలని. అండ్ ఆ డీప్ సెన్స్ మేము ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తున్నామో మన యాన్సిస్టర్ స్టోరీస్కి, అది ఫర్దర్గా మేము రివీల్ చేస్తున్నాము. అండ్ మూవీ విల్ బీ ఆసమ్ ద వే ఇట్స్ కమింగ్. November 8th ఈజ్ ద రిలీజ్. అండ్ ఇదే థ్రిల్ మీరు ఫుల్ లెంత్ మూవీ తోటి ఎక్స్పీరియన్స్ అవుతారు. అండ్ యాజ్ యూ సీ ద సౌండ్, విజువల్స్, ఎవ్రీథింగ్, దిస్ ఈజ్ ఫర్ థియేటర్, అబ్సల్యూట్లీ ఫర్ థియేటర్ ఓన్లీ. And you will have absolutely 100% of experience to it. రమేష్ చప్పాల దర్శకత్వంలో సాయి రోనక్, ప్రజ్ఞా నక్రా హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం లక్కం. పెళ్లి నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రాన్ని రమేష్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, రోహిణి, LB శ్రీరామ్ కీలక పాత్రలో నటించారు. సుభిషి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వేణుగోపాల్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. అక్టోబర్ 25న థియేటర్లో విడుదలైన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తుంది. ఇక ఈ నేపథ్యంలో మూవీ మేకర్స్ సక్సెస్ మీట్ ని జరుపుకున్నారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. అందరికీ కూడా నమస్కారం. నాకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కంగ్రాచులేషన్స్ అనే మాట వినడానికి ఇన్ని సంవత్సరాలు పట్టింది. ఐఎమ్ వెరీ హ్యాపీ. లగ్గం సినిమా థియేటర్ రెస్పాన్స్ వచ్చి అండ్ రివ్యూస్ అన్నీ కూడా చాలా బాగా రావడం, అండ్ నా లైఫ్లో ఇది ఫస్ట్ మైల్ స్టోన్.
ఇక మీద చేసే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంకా కష్టపడి ఇంకా మంచి సినిమాలు తీస్తా. ఫ్యామిలీ ఆడియన్స్ అని, యూత్ అని, వాట్ ఎవర్ జానర్స్ ఉన్నాయి అవన్నీ కూడా కవర్ చేసి నా స్వయశక్తులా ప్రయత్నించి మంచిగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను ఇంకా ఫ్యూచర్లో కూడా. అండ్ ఈ సినిమాతో నాకు ఇంత మంచి సక్సెస్ని ఇచ్చి నన్ను ఇంకా ముందుకి పుష్ చేసిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మై హీరోయిన్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లుకింగ్ సో ప్రిటీ ఇన్ ద మూవీ. అండ్ మా హీరోయిన్ పర్ఫార్మెన్స్ కానీ, రోహిణి గారి పర్ఫార్మెన్స్ కానీ చాలా అప్రిసియేషన్ వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ముఖ్యంగా నాకు ఎంతో ఫేవరెట్ అయిన ఆర్పి సార్, నాకు ఈ సినిమాలో మీతో వర్క్ చేస్తున్నా కానీ నాకు చిన్నప్పటి నుండి మీరు నాకు ఒక ఫ్రెండ్ లాగా అనిపిస్తూ ఉంటారు త్రూ ద స్క్రీన్. అండ్ ఈ సినిమాలో మీతో పనిచేయడం డెఫినెట్లీ యాడెడ్ సో మచ్. మీతో ఉన్న సీన్స్ అన్నీ కూడా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను స్క్రీన్లో. థ్యాంక్ యూ ఫర్ టీచింగ్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ సో కైండ్. And thank you everyone. Thank you for having me here. Thank you so much everyone. Chandu. Okay, Malli Andriki Namaskaram. I am so thankful. My first movie itself, I got so much of acceptance. The very first movie I got to perform with Rajendra Prasad Garu, Rohini ma'am, and a wonderful co-star like Sai Ronak. I want to thank my director Ramesh Chappala sir and our producer sir for believing in me and giving me this role. అండ్ చాలా మంది చెప్తున్నారు ఈ సినిమా చూసిన తర్వాత దే ఫెల్ లైక్ அவங்க వీటిలో ఒక అమ్మాయి లాగా ఫీల్ వచ్చింది. సో ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. పీపుల్ గాట్ సో ఎమోషనల్. ఐ సా ద మూవీ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది acceptance in my very first movie. I hope that I receive the same kind of love for all my future projects. Thank you so much. Thank you. నమస్కారం. నా ప్రాణానికి ప్రాణమైన తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈ విధంగా సక్సెస్, ఒక సినిమా నిజంగా థియేటర్లో నిజంగా సక్సెస్ అయ్యి దాన్ని నన్ను పిలిచి మా మీడియా సోదరులందరూ వీళ్ళందరినీ చూసి చాలా రోజులైంది. మేమంతా వీఆర్ ఆల్ లైక్ ఏ ఫ్యామిలీ. అంత నేను ఎప్పుడు వాళ్ళు ప్రెస్ లాగా, నేను ఆర్టిస్ట్ లాగా ఎప్పుడు ఉన్నాను. అది ఎప్పుడు లేదు, మొదటి 40 ఏళ్ళ నుంచి లేదు, ఇప్పుడేం వస్తుంది కొత్తగా. కానీ మేమందరం ఇవాళ హాయిగా ఇక్కడ కలుసుకుంది మాత్రం చాలా సంతోషంగా ఉంది. మీ అందరినీ కలుసుకోవటం, జెన్యూన్గా కలవటం, మీరందరూ జెన్యూన్గా రావటం, మీరు వచ్చి అలా కూర్చోవటం ఈ మధ్యకాలంలో ఎప్పుడు జరగల. నిజంగానే చాలా ఆశ్చర్యం వేసింది. ఇట్స్ ఏ జెన్యూన్ హిట్. లగ్గం సినిమాని ప్రేక్షక దేవుళ్ళైన మీరందరూ కూడా ఎంత అద్భుతంగా చూస్తున్నారు అనేది నేను గత 2 రోజుల నుంచి నా సెల్ ఫోన్ చూస్తే తెలుస్తుంది మీకు. సో హోల్ క్రెడిట్ నాకు తెలిసి ఈ టోటల్ క్రెడిట్ని నా సోదరుడు రమేష్ చెప్పాలకి ఇస్తాను. మా ఇద్దరు కలయిక మీ శ్రీభిలాష్ అని ఒక అద్భుతమైన సినిమా నుంచి మొదలైంది. ఈ సినిమా మీకు మీ మనసులకి ఇంత దగ్గరగా రావడానికి కారణం కంటెంట్. ఈ సినిమాలో ఉన్న విషయం, రచరవి ఇందాక చెప్పినట్టు విషయం, ఆ విషయం మమ్మల్ని అంటే ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని దగ్గర చేసింది. ఎందుకు దగ్గర చేసింది? ఇవాళ సమాజంలో జరుగుతున్నటువంటి సమకాలీన ప్రాబ్లం. ఎవడు కావాలి నీకు అల్లుడు? కంప్యూటర్ ఉద్యోగం చేసేవాడే మనిషి, మిగతా వాళ్ళు ఎవరు మనుషులు కాదు. సన్నాసి బాగా పాపం వ్యవసాయం చేసి నీకు భోజనం పెడుతుంటే వాడు లేదు, వీడు లేదు, ఏం లేదు, కంప్యూటర్. అదే చూసుంటారు అడ్వర్టైజ్మెంటు, నెలకి 2 లక్షల జీతం, పెళ్ళవగానే మా అమ్మాయిని తీసుకుని అమెరికా. ఈడి గోలంతా ఇదే గోలండి. నన్ను వదలరా మీరు?
ఆ లేడీస్ టైలర్ దగ్గర నుంచి చూస్తున్నాను నేను ఇవాటి వరకు. వీళ్ళందరికీ నా మీద ఎంత ప్రేమ చూడండి. అదే మీకోసమే వీళ్ళు చెప్తున్నట్టు, వీళ్ళందరూ చెప్తున్నట్టు, వీళ్ళందరూ నాతో పాటు ఇక ఎట్లా చేసి ఉంటాం ఆలోచించండి వర్క్ చేసేటప్పుడు. ఏమండి మెటీరియల్, అందులో సమకాలీన జీవితంలో ఏం జరుగుతుంది. నాకైతే ఈ సినిమాలో నేను ఎంతో ఎదురు చూశాను. ప్రతి నటుడు కూడా ఒక ఇష్టమైన సీన్ యాక్ట్ చేసినప్పుడు ఆ సీన్ థియేటర్లో ఎలా ఉంటుందని ఎదురు చూడటం అనేది కొత్త ఏం కాదండి. మీరు అనుకోవచ్చు 47 ఏళ్ళ నుంచి చేస్తున్నా నీకెందుకు ఇంకా సీన్లు, చాలా పొరపాటు అండి. ఈ సినిమాలో మహా అద్భుతంగా నాకు నచ్చినటువంటి సీను ఎల్బి శ్రీరామ్ అనేవాడు చనిపోతే కొడుకు అమెరికా నుంచి రాడు, వాడికి ఫోన్లు చేసి 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 చివరికి ఆ సీన్ని రమేష్ ఎంత బాగా కన్సీవ్ చేశాడు అని అంటే, నాకు ఎంత ఎమోషన్ వచ్చింది అని అంటే, థియేటర్లో ఇవాళ మీరందరికీ ఆ ఎమోషన్ రావడం మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే మేము అది ఫీల్ అయి చేసాం, మీరైతే చూస్తూ ఫీల్ అవుతున్నారు. ఫీల్ గుడ్ ఫిల్మ్ అని ఇవాళ ఎక్కడో నేను చదివాను, ఎక్కడ ఎవరో మీరే మీడియా వాళ్ళు ఎవరో రాశారు, ఫీల్ గుడ్ ఫిల్మ్, చూడవలసిన సినిమా, ఇట్లా ఏదో రాశారు మీరు అందరూ. చాలా సంతోషం. ఫీల్ గుడ్, ఆ ఫీల్ రావడానికి కారణమే ఈ సినిమాలో ఉన్న మెటీరియల్ అని సవినయంగా మీ అందరి ముందు తెలియచేస్తూ, రమేష్ పని చేశాడు నన్ను, లగ్గం సినిమా మీది, మీ సొంతంగా ఫీల్ అయ్యి ఇంత పెద్ద హిట్ చేసినందుకు మీ అందరికీ పాద నమస్కారం. మళ్ళీ ఇంకా కొంతకాలం మళ్ళీ కలుసుకుని మళ్ళీ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ. ఇవండి ఈనాటి సినీప్లెక్స్ విశేషాలు. మరిన్ని కొత్త అప్డేట్స్ తో రేపటి సినీప్లెక్స్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.